హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడైన అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని సిఐడి కస్టడీకి తీసుకోనుంది. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు నిందితులను సిఐడి అధికారులు విచారించనున్నారు. నిందితులను విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 6 రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. కాసేపట్లో చర్లపల్లి జైలు నుంచి నిందితులను సిఐడి తమ కస్టడీలోకి తీసుకుని నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారించనుంది. బెయిలు మంజూరు చేయాలంటూ నిందితులు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి హెచ్సిఏలో జరిగినటువంటి అవకతవకలు, ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరిగినటువంటి అవకతవకలు, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వర్సెస్ లక్నో మ్యాచ్ సందర్భంగా భారీగా ఏదైతే ఎస్ఆర్హెచ్ టీం ని ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రావు అండ్ కో బృందం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా జగన్మోహన్ రావుని ప్రధాన నిందితుడుగా ఇందులో చేరుస్తూ అరెస్టు చేసింది. ప్రస్తుతం అరెస్టు చేసి 14 రోజుల చర్లపల్లి జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రావుని ఇవాళ ఉదయం చర్లపల్లి జైలు నుంచి వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకుని ఉంది. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రావు ఏదైతే మల్కాజ్గిరి కోర్టు ఇచ్చినటువంటి 6 రోజుల కస్టడీ ఏదైతే ఉందో ఇందులో భాగంగా మొత్తం కూడా ఏదైతే నిందితులైనటువంటి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నలుగురిని కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇందులో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఉదయం చర్లపల్లి జైలు నుంచి కూడా సిఐడి విచారణకు జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే హెచ్సిఏలో నిధుల దుర్వినియోగము, అక్రమ లావాదేవీలు మరింత లోతుగా జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. కోర్టు అనుమతితోనే సిఐడి అధికారులు ఆర్థిక రికార్డులతో సహా సాక్ష్యాలను సేకరించారు. మొత్తంగా హెచ్సిఏలో జరిగినటువంటి అవకతవకలపై పూర్తిగా ఏదైతే దర్యాప్తు చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. నిందితులపై మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఈ సందర్భంగా కస్టడీలోకి తీసుకున్న సందర్భంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే నిన్న జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి వాదనలో భాగంగా తమ ఆదేశాలు పట్టించుకోకుండా హెచ్సిఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు కూడా ఏదైతే తమ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదో నేరుగా విచారణకు హాజరయ్యి హెచ్సిఏ కార్యదర్శి అయినటువంటి దేవరాజు, సిఇఓ సునీల్ బోస్ ను కూడా ఆదేశించింది. సైమల్టేనియస్ గా ఈ కేసు ఏదైతే ఉందో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా వరకు కూడా వివాదాలకు అలాగే అవకతవకలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ పరంపర దాదాపు గత కొంతకాలం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. అజారుద్దీన్ ఉన్నప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షుల దగ్గర నుంచి కూడా మొత్తం కూడా హెచ్సిఏలో భారీగా స్కామ్ జరుగుతోంది అన్న కోణంలో పిటిషన్స్ కూడా దాఖలు చేశారు. ఈసారి జగన్మోహన్ రావు ఐపీఎల్ సందర్భంగా చేసినటువంటి క్రికెట్ ఏదైతే టికెట్స్ 10% తమకు ఇవ్వాల్సిందిగా కోరినటువంటి సందర్భంలో ఇది మొత్తం కూడా తేటతల్లం అయిపోయింది. మొత్తం ఈ విచారణలో భాగంగా జగన్మోహన్ రావు కోతో పాటు క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి అనుకోవడంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, కేటీఆర్ కవితకు సంబంధించిన అనుచరులు కూడా దీనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం అయితే ప్రతిపక్షాలు కూడా దీన్ని ఏదైతే ఆసరాగా తీసుకొని కవిత కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ఉన్నారు. ఈ మొత్తం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి స్కామ్ లో ప్రతి ఒక్క దానిలో కూడా కవిత ఉన్నారు అన్న కోణంలో కూడా సూచనప్రాయంగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు ఉన్నట్టయితేనే దీనికి సంబంధించి కూడా ఈ పాయింట్ ఏదైతే హైలైట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సందర్భంలో ఏదైతే కవితకి సంబంధించి కూడా జగన్మోహన్ రావు ఏదైతే సామాజిక వర్గాల వారీగా చూసుకున్నట్టయితే గత
ఇంకా బీఆర్ఎస్ హయాంలో జగన్మోహన్ రావుకి హెచ్సిఏ పగ్గాలు అయితే చేపట్టారు. మొత్తం కూడా జగన్మోహన్ రావుకి సంబంధించి మొత్తం కూడా కవిత కూడా వెనక ఉండి చేయించిందన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే లేనట్టుగానే తెలుస్తోంది గంగోత్రి. ఉషా, హెచ్సిఏ అధికారులతో ఇంకా ఎంతమంది అవినీతి పరులు ఉండొచ్చు? ప్రస్తుతం జగన్మోహన్ రావుతో పాటు మిగతా సిబ్బంది ఏదైతే ఆ రోజు లక్నో అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి సంబంధించి ఎవరైతే తాళాలేసి హెచ్సిఏని ఇబ్బందులకు గురి చేసిందో వెంటనే హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ బృందము వెంటనే వైజాగ్ కి షిఫ్ట్ అవ్వాలి అన్న కోణంలో వెంటనే ఇది ఖచ్చితంగా హైదరాబాద్ ప్రతిష్టను తుంగలో తొక్కినట్టు అవుతుంది అన్న కోణంలో వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్సిఏలో ఉన్నటువంటి కమిటీ కార్యదర్శుల దగ్గర నుంచి ఐపీఎల్ బృందం దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేసింది. దర్యాప్తులో భాగంగా చాలా వరకు కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిజంగానే జగన్మోహన్ రావు తనకు 10% టికెట్లు ఇవ్వాల్సిందిగా అయితే డిమాండ్ చేసినట్టుగా, అలాగే ఆ రూమ్ ఏదైతే ఉంటుందో టికెట్లకి సంబంధించి సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి ఛాంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా లాక్ చేసి చాలా వరకు కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ ని చాలా వరకు ఇబ్బంది పెట్టినట్లుగా అయితే తెలుస్తోంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.